నమస్తే అండి. ఎల్జీ గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి నేను గుడి క్లీనింగ్ పెట్టుకున్నానండి. క్లీనింగ్ వచ్చేసి ఎలా చేస్తాను, నేను ఏమేమి ఉపయోగిస్తాను అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా ఒక విధంగా హెల్ప్ అవుతుంది కదా అని చూపిస్తున్నానండి. ఏం లేదండి, మంచిగా గుళ్ళో ఉన్న సామాన్లన్నీ ఫస్ట్ నీట్గా అన్నీ తీసి పక్కన పెట్టేసి అవన్నీ సదరడానికని కొంచెం మొత్తం ఫస్ట్ గుడి క్లీన్ చేయాలి కదా. దాంట్లో ఫస్ట్ మంచిగా ఒక గుడ్డ మంచి మంచి క్లాత్ అంటే శుభ్రమైన క్లాత్ తీసుకోండి. మంచిగా ఒక గిన్నెలో వాటరు, దాంట్లో నేను ఏమేసానంటే పచ్చకర్పూరం అండి, పచ్చకర్పూరం పొడి చేసి వేశాను, జవ్వాదు పౌడరు, ఈ రెండు కలిపి వాటర్లో మనము గుడిని క్లీన్ చేయడం వల్ల మొత్తం అదంతా స్మెల్ అనేది మంచి, ఎలా మనకి గుడిలోకి వెళ్తే ఇప్పుడు తిరుపతికి వెళ్తే కూడా ఎలాంటి స్మెల్ వస్తుందో అలాంటి ఒక రకమైన స్మెల్ వస్తుందండి. నేను ఇలానే ఎప్పుడైనా క్లీన్ చేస్తాను గుడిని. ఇంకా మంచిగా గుడి తుడుచుకోవడం జరిగింది. దాని తర్వాత ఇంకా మొత్తం మళ్ళీ నేను వైట్ పేపర్స్ యూజ్ చేస్తానండి. అందరూ చాలా వరకు న్యూస్ పేపర్స్ యూజ్ చేస్తారు, అలాంటివి వాడొద్దు. న్యూస్ పేపర్లలో ఎప్పుడైనా కానీ చనిపోయిన వాళ్ళ ఫొటోస్ అవి ఇవి వస్తుంటాయి, అలాంటివి వాడడం వల్ల మనకు కూడా అశుభం కదండి. కాబట్టి నేను మంచి ఇప్పుడు ఈ ఎగ్జామ్ పేపర్స్ అండి, అవి స్టోర్లలో దొరుకుతాయి, ప్రతి స్టోర్లో బుక్ స్టోర్లలో ఎగ్జామ్ పేపర్స్ అంటిస్తారు. అలాంటిది ఒకటి బ్యాండల్ కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటే మనకి చాలా రోజులు వస్తుంది. ఇంకా అలాంటి పేపర్లే యూజ్ చేస్తాను. ఇంకా యథావిధిగా దేవుళ్ళన్నీ మంచిగా పీతాంబరం పెట్టి మొత్తం క్లీన్ చేశాను, చూశారు కదా. అసలు అవన్నీ మీకు ఇంత స్పీడ్గా వీడియో అయిపోతుంది కానీ చాలా టైం పట్టిందండి. మొత్తం క్లీన్ చేయడానికి కూడా మినిమం 1 అవర్ పట్టింది అవన్నీ. ఇంకా మళ్ళీ అవన్నీ తోమి తుడిచి మళ్ళీ వాటికి మంచిగా బొట్లు పెట్టాలి కదా. ఆ బొట్లో కూడా మీరు చూశారు కదా, కుంకుమలో గంధంలో ఇంకా వీటిలలో కూడా నేను జవ్వాదు పౌడరు సేమ్ పచ్చకర్పూరం రెండు యూజ్ చేశాను. ఇంకా అవి పోసుకుంటూ మంచిగా కలిపి వాటితోటే బొట్టు పెట్టడం జరిగింది. చాలా బాగా స్మెల్ వస్తుందండి మీకు కూడా. అసలు ఇల్లు కూడా పరిమళంగా వస్తుంది. మీకు కావాలంటే ఇంట్లో కూడా స్ప్రే కొట్టుకోవచ్చు ఆ వాటర్ని, చాలా బాగుంటుంది. ఇంకా కొంతమంది వాడడానికి అవసరం లేదనుకుంటారు, కొంతమందికి యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. మీకు కావాలంటే చాలామంది యూజ్ చేయొచ్చు. ఇంకా అన్నిటికీ దేవుళ్ళకి మంచిగా శుభ్రంగా బొట్టు పెట్టేసిన అన్నీ చేసేసరికి టైం చాలా, అసలు ఉదయం 5:30కి లేచిన దాన్ని పని మొత్తం క్లీనింగు, తూడ్చుడు, తోముడు అన్నీ అయ్యి పూజ అయ్యి ఇంకా టీ తాగేసరికి నాకు 11 అయిందండి ఆ రోజు. చాలా టైం పట్టింది నాకు. ఇంకా గుడి పని పట్టుకున్నా అంటే చాలా టైం పడుతుంది, అసలు అర్థం కూడా కాదండి. ఇంకా తప్పదు కదా, ఇంట్లోనే మంచిగా నాకు పువ్వులు పూసాయండి. అసలు మీకు ఆ చెట్లో పువ్వులు తెంపేటప్పుడు చూపిద్దాం అనుకున్న అడవిలో నేను చూపించలేకపోయాను, సారీ అండి. మళ్ళీ నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇంకా నేను కొత్త ఇంట్లోకి వచ్చాను కాబట్టి ఫొటోస్ కూడా పెద్ద పెద్ద ఇంకా తీసుకురాలేదండి. మధ్యలో కూడా ఒక పెద్ద ఫోటో వస్తుంది, మళ్ళీ నేను గుడి చేంజ్ చేస్తాను. ఇప్పటివరకు రొటీన్గా రోజు పూజ ఎలా చేసుకుంటారు, యథావిధిగా ఎలా నడుస్తుంది నా పూజ, రోజు ఎలా చేసుకుంటాను అనేది మీకు యూజ్ అవుతుంది అనేది ఒక చిన్న చిన్న టిప్స్తో సహా మీకు వీడియో తయారు చేసి పెడుతున్నానండి. మీకు నచ్చుతుందని ఇందులో ఏదో ఒక టిప్పు దేనివల్లనో మీకు నచ్చి ఉంటుంది, ఈ వీడియో చూడగలుగుతారని చేశాను. మీకు నచ్చితే కనుక కంపల్సరీ వీడియోని ఫాలో కండి. ఇది నా పూజ. ఇంత అంటే మంచిగా కట్టించుకున్నాను గుడిని. కానీ ఇందులో ఇంకా కావాల్సిన ఐటమ్స్ ఫొటోస్ ఇంకా తెచ్చేది ఉందండి, తేవాలి. తెచ్చాక మొత్తం సర్ది మళ్ళీ చూపిస్తానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దామండి. బాయ్.